యోబు రాసిన గ్రంథము 27వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చక్కటి మాట్లాడి యోబు తన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ తెరచూడండి ఒకసారి. 27వ అధ్యాయం నేను చదువుతున్నాను. 11వ వాక్యంలో, దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని పిల్లలు, మన దేవుడు కృపగల దేవుడు, దయగల దేవుడు. ఆయన హస్తము, దేవుని యొక్క హస్తము, నేను ఆ దేవుని హస్తాన్ని గురించి ఇక్కడ రాయబడిన మాట, నేను మీకు ఉపదేశించేది అంటే నేను మీకు బోధించేదను, నేను మీకు ప్రకటించేదను. శేఖర్ బాబును నేను మీకు ప్రకటించడం కాదు, దేవుడే మన అందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిలబడి ఉన్న నేను వట్టివాడిని, అంతే, మట్టివాడిని. దేవుని పిల్లరా, దేవుడు మాట్లాడితే మనకి ఎంతో ఆనందము, సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. కనుక నేను కూడా ప్రార్థన చేసుకొని వచ్చాను. ఏమనంటే, ప్రభువా, నీవే నాతోనూ మాతోనూ మాట్లాడాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యము నాతోనూ మాట్లాడుతుంది, మీతోనూ మాట్లాడుతుంది, మన అందరితోనూ మాట్లాడుతుంది. ఈరోజు నేను దేవుని హస్తాన్ని గురించి, ఆ తర్వాత దాని కింద కూడా రాయబడిన మాట ఏంటంటే, సర్వశక్తుడు చేయు, సర్వశక్తుడైన దేవుడు ఎలాంటి క్రియలు చేస్తారో అవి కూడా 2-3 మాటలు జ్ఞాపకం చేస్తారు. మొదటగా దేవుని హస్తాన్ని గురించి మీకు బోధిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించునుగాక. ఆమేన్. దేవుని హస్తం అండి, మన పితరులు, మన తాత ముత్తాతలు, పితరులు అనగా ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరలో నుంచి, కఠినమైన బానిసత్వంలో నుంచి, ఆ ఇనుప కొలిమిలో నుంచి మన దేవుడు వారిని సురక్షితంగా, క్షేమంగా అక్కడి నుంచి విడిపించారండి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి చెప్పండి? ఐగుప్తులో నుంచి. ఎక్కడి నుంచి చెప్పండి? ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి మన ప్రభు విడిపించారు. ఐగుప్తు అనగా లోకం, ఐగుప్తు అనగా పాపం, ఐగుప్తు అనగా శాపం. దేవుడు మన పితరులను, ఇశ్రాయేలీయులను, ఎందుకంటే ఇశ్రాయేలును దేవుడే ఏర్పాటు చేసుకున్నాడండి. ఇశ్రాయేలులు ఎవరైనంటే దేవుని సంతానం. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు ఎవరు చెప్పండి? దేవుని సంతానం, దేవుని ప్రజలు, దేవుని సొత్తు అండి వాళ్ళు. అలాంటి ప్రజలు ఒకరోజు దేవునికి మొరపెట్టారు. ఏమని మొరపెట్టారంటే, అయ్యా, యేసయ్యా, ఈ బానిసత్వం మేము చేయలేకపోతున్నాం, ఈ రాజుగారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, అయ్యా మమ్మల్ని విడిపించండి, అయ్యా మమ్మల్ని రక్షించండి అయ్యా అని ఒకరోజు ఇశ్రాయేలు దేవునికి మొర్ర పెడితే దేవుడు వాళ్ళ దగ్గరికి మోషేను పంపించాడండి. మోషే ద్వారా ఇశ్రాయేలు అందరినీ విడిపించారు. ఎలా విడిపించారు తెలుసా అండి? ఆయన బాహువును చాపి విడిపించారు. ప్రైజ్ ద లార్డ్. మనం చదువుకుందాం ఒకసారి ఆ మాట, చదవండి ఒకసారి. నిర్గమాకాండము 6వ అధ్యాయము 1వ వాక్యం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోవు దానిని నీవు నిశ్చయంగా చూస్తావు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిస్తాడు. బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలోండి వారిని పంపించేస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మన దేవుని హస్తం ఎలాంటి హస్తం చెప్పండి? అందరూ చెప్పండి. మన దేవుని హస్తం ఎలాంటి హస్తం? బలమైన హస్తం అండి. మన దేవుని హస్తం బలమైన హస్తం. అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆకాశాన్ని ఆయన ధ్యానతో కొలిసాడంటాడు. ఎలా చెప్పండి? ఎలాగమ్మా? ఆయన ధ్యానతో కొలిసాడంటే ఒక్కసారి ఆలోచించండి, ఆయన అరచేయి ఎంత పెద్దగా ఉంటుందో. అందుకనే సాల్మన్ మహారాజ్ అంటారు, ఆకాశం ఆకాశం నిన్ను పట్టజాలవయ్యా, ఆకాశం ఆకాశాలు నిన్ను పట్టజాలవయ్యా. ఎందుకంటే ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠ. ఆయన అక్కడ కూర్చుంటే ఆయన అరకాలు మన భూమి మీద, మనం నివసిస్తున్న ఈ భూమి మీద ఉంటుందండి. ఆయన కాలు ఇక్కడ చాపి, ఆయన అంత మహోన్నతుడు, అంత కృపగల దేవుడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన పితరులని ఇశ్రాయేలుకి దేవుని హస్తం, దేవుని ప్రజల వారిని అక్కడి నుంచి, ఇనప కొలుపులో నుంచి, చెరలో నుంచి విడిపించింది.
బలమైన హస్తం అండి, బలమైన హస్తం. సాధారణంగా ఫరో సామాన్యుడు కాదు. ఫరో ఎంత క్రూరుడు, ఫరో ఎంత భయంకరమైన వ్యక్తి అంటేనండి, చాలాసార్లు అద్భుతాలు చేస్తూ ఉంటే చూస్తూనే ఉండేవాడు తప్ప కానీ ఇశ్రాయేల్ని ఏమాత్రం పోనిచ్చేవాడు కాదు. దేవుని ప్రియులారా, ఆఖరికి ఐగుప్తులో తొలి సంతానం అంతా హతము చేయబడిన తర్వాత అప్పుడు చేసేదేమి లేక ప్రజలందరూ గొగ్గోలు పెడితే, ప్రజలందరూ గోల పెడితే అప్పుడు ఆ ప్రజల ఆ ఘోష వినలేక అప్పుడు పోనిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, మన దేవుడు తన హస్తముతో చెరలో ఉన్న వారిని విడిపిస్తాడు. ఆమెను చెప్పాలి గట్టి. చెర అంటే దేవుని ప్రియులారా, అనేక రకాల చెరలు ఉన్నాయి, అనేక రకాల చెరలు ఉన్నాయి. కొంతమంది మత్తు పదార్థాలకి బానిసలైపోతుంది, అదొక చెర. కొంతమంది టీవీలకి సెల్ ఫోన్లకి బానిసలైపోతారు, అదొక చెర. కొంతమంది జూదానికి బానిసలైపోతారు, కొంతమంది రకరకాల వ్యసనాలకి బానిసలైపోతారండి, అదొక చెర. నా దేవుడు అలాంటి చెరలోంచి మిమ్మల్ని విడిపించునుగాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అయితే దేవుడు ఇశ్రాయేలుని ఎప్పుడు విడిపించారు తెలుసా అండి? మొర్ర పెట్టినప్పుడు. ఎప్పుడు చెప్పండి? అలాగే మన వ్యక్తిగత జీవితంలో మనం కూడా మొర్ర పెట్టినప్పుడు ఏ చెరలో ఉన్నా సరే ఆ చెరలోంచి ప్రభు మనల్ని విడిపిస్తారు. ఆ తర్వాత దేవుని హస్తం ఎలాంటి హస్తం అంటే, దేవుని హస్తము మనకి తోడుగా ఉంటుందండి. హల్లెలూయా. దేవుని హస్తం మనకి ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని హస్తం తోడు. దేవుడు మోషేకు తోడే ఉన్నాడు, దేవుడు దావీదుకు తోడే ఉన్నాడు, దేవుడు మన పితరులందరికీ తోడే ఉన్నాడు, ఇశ్రాయేలుకు తోడే ఉన్నాడు. ఆయన మన దేవుడు తోడే ఉంటాడు. ఆమెను చెబుదామా? హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. మన దేవుని హస్తములండి, ఆయన హస్తాన్ని గురించి చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. దేవుని హస్తం మన పితరులకు తోడే ఉంది, మన పితరులను విడిపించింది. దేవుని హస్తము ఆకాశ నక్షత్రాలను సృష్టించింది, ఆకాశములను కలుగజేసింది దేవుని హస్తమే. ఇంకా చెప్పాలంటే భూమికి పునాదులు వేసింది ఆయనే. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చెప్పాలంటే మనలను తన స్వహస్తాలతో నిర్మించుకున్న గొప్ప దేవుడు అండి ఆయన. ప్రైజ్ ద లార్డ్. తన స్వహస్తాలతో, తన చేతులతో, తన అరచేతులతో మనకి రూపాన్ని ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇదంతా ఆయన హస్తమేనండి. ఆయన హస్తం అంటే దేవుని చెయ్యి, లేకపోతే దేవుని బాహువు, లేకపోతే దేవుని దక్షిణ హస్తం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని యొక్క హస్తము సాహసమైన కార్యాలు చేస్తుంది. ఏం చేసి చెప్పండి? దేవుని హస్తము సాహసమైన కార్యాలు, భీకరమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు దేవుని హస్తము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక తల్లి తన కుమారుడు కోసం చాలా బాధపడుతుంది. ఒకే ఒక కొడుకండి, బాగా భయంకరమైనటువంటి డ్రింకరు, భయంకరమైన త్రాగేసి కష్టార్జితం అంతా త్రాగుడికేనండి. అలాంటి కొడుకు కోసం తల్లి చాలా బాధపడుతూ కన్నీరు మున్నరుగా దేవుని సన్నిధిలో విలపిస్తూ, ప్రభువా నా కొడుకుని మార్చవయ్యా, నా కొడుకుని ఎప్పుడు మారుస్తావు ప్రభువా, ఇప్పుడు నా కొడుకు మామూలు మనిషిగా అవుతాడు, ఏం తాగుండి, ఎవరైనా కొంచెం తాగుతారు, గుట్టుగా పడుకుంటారు, వీడేంటి ఆయన నా పరువంతా బజార్ పాలు చేస్తున్నాడు అని చెప్పి ఆ తల్లి కన్నీరు మున్నరుగా విలపిస్తూ ఉందండి. అయితే దైవ సేవకులు పాస్టర్ అబ్రహాం గారికి ఆ విషయాన్ని ఆమె చెప్పిందండి. పాస్టర్ గారండి, ఇక నేను సహించలేనండి, నేను ఏదైనా తాగి చచ్చిపోతానండి, నా కొడుకు కోసం నేను ఈ అవమానాలు భరించలేకపోయి, నిందలు భరించలేకపోతున్నాను అని అంటే పాస్టర్ అన్నారంట, ఎందుకమ్మా చచ్చిపోవడం ఎందుకు, మన కోసం ఆయన ఎలాగో చనిపోయాడు. ఎవరు చెప్పండి? మన కోసం యేసయ్య ఎలాగో చనిపోయాడు, ఇంకా మనం చనిపోవాల్సిన అవసరం లేదు. నీ కొడుకుని దేవునికి అప్పగించు, ఆయన మారుస్తాడు. హల్లెలూయా. నీ కొడుకు భారాన్ని దేవునికి అప్పగించు, దేవుని చేతిలో పెట్టి నీ కొడుకుని దేవుడు మారుస్తారంటే ఆ రోజు ప్రార్థన చేసుకుని, ఆరాధనలో ప్రార్థన చేసుకుని, ప్రభువా నా కొడుకుని నీ చేతికి అప్పగిస్తాను, ఏం చేస్తావో నువ్వు చేసుకో, నాకు అనవసరం, ఇంకా ఆడి గురించి నేను ఆలోచించలేను అని చెప్పి దేవుడికి ప్రార్థన చేసి అప్పగించిందండి. ఆ రోజు రాత్రి ఫుల్గా తాగి ఒక వంతెన మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారండి. ఒంటి మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా అతను అదే ఇల్లు అనుకుని అలా వెళ్ళిపోతున్నాడు. ఆ వంతెన మీద నుంచి కాలు స్లిప్ అయ్యి ఆ నదిలో పడిపోయాడు, ఆ కాలంలో పడిపోయాడు అంట. అప్పటికి కాలువ చాలా ఉధృతంగా వేగంగా ప్రవహిస్తూ ఉంది. ఆ కాలంలో పడిపోతే దేవుని పిల్లరా, ఎప్పుడైతే కాలంలో పడిపోయాడో తాగింది మొత్తం దిగిపోయింది. దిగుతుందా దిగదా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని పిల్లరా, రెండు చేతులు పైకెత్తి రక్షించండి రక్షించండి పెద్ద కేకలు పెడతా ఉన్నాడండి. పెద్దగా కేకలు పెడతా ఉంటే అర్ధరాత్రి ఎవరుంటారండి? అర్ధరాత్రి ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారా కేకలు?
అర్ధరాత్రి ఎవరికైనా నిద్రపోతారు. ఆ బిడ్డ దేవుడు నన్ను రక్షించండి రక్షించండి ప్రాణానికి కేకలు పెడతా ఉంటే, ప్రాణం కొరకు కేకలు పెడతా ఉంటే ఒక హస్తము అతని చేతిని పట్టుకొని తిన్నగా తీసుకొచ్చి గట్టు మీద నిలబెట్టింది అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమ. ఆ తర్వాత అటు ఇటు తిరిగి చూస్తే ఎవరు లేరంట. ఒక్కసారి భయపడ్డాడు, నన్ను ఎవరు కాపాడారు, ఎవరు రక్షించారని. ఆ తర్వాత తడి బట్టలతోనే ఇంటికి వచ్చారంటే, ఇంటికి వచ్చేసరికి ఆ తల్లి అప్పటికి మోకరించి ప్రార్థన చేస్తూ ఉందట. అప్పటికి అర్ధరాత్రి 1:02 అవుతుంది సమయం. ఆ 2 గంటల సమయంలో కూడా నిద్రపోకుండా తల్లి ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది చెప్పండి? నా దేవుని ప్రేమ, మన బిడ్డల కొరకు మనం అలాగ ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఆ బిడ్డలు మారుస్తాడు. ఆమెను చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ తల్లి 1:02 ఆ ప్రాంతంలో ప్రార్థన చేస్తుంటే తడి బట్టలతోనే వచ్చి రావడంతో తలుపు కొట్టాడంట. ఆ తలుపు తీసే ఉంది. అప్పటికి తలుపు తీసే ఉంటే డైరెక్ట్గా లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చేసిన తర్వాత ఆ తల్లి ప్రార్థన చేస్తుంటే ఆ తడి బట్టలతోనే వచ్చి మోకరించాడంట. స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. తడి బట్టతోనే వచ్చి మోకరిస్తే ఆ తల్లి వెంటనే ఏదో చప్పుడు అవుతుందని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే పక్కన బిడ్డ వెంటనే పెద్దగా కేకలు పెట్టి, ఏమైందిరా, అలా ఎందుకు తడిసిపోయావు, ఏమైందని చెప్పానంటే మొత్తం జరిగిన స్టోరీ అంతా చెప్పాడంట. అప్పుడు ఆ తల్లికి అర్థమైంది, దేవుడే నిన్ను రక్షించాడని. హల్లెలూయా. నా దేవుని గమనించిన ఆలోచన, నా దేవుని హస్తము రక్షింప నేరక ఉండునట్లు ఆయన హస్తము కొరచ కాలేదండి. నేను అలాంటి సంఘటనలు విన్నప్పుడు నేను ఎంత ధైర్యాన్ని పొందుకుంటానంటే, నేను ఎంత బలాన్ని పొందుకుంటానంటే, నా దేవుని మన దేవుని హస్తము బలమైన హస్తము. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు చెప్తానంటే, నేను దేవుని హస్తాన్ని గురించి మీకు ఉపదేశిస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మన దేవుని హస్తము సామాన్యమైనది కాదండి. దేవుని ప్ర చాలా మంది ఆరాధిస్తూ ఉన్నారు, దేవుళ్ళకి దేవతలకి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ దేవుళ్ళకి దేవతలకి 10 చేతులు ఉంటాయి. దేవుని ప్రేర 10 చేతులు ఉంటాయి, సహాయము చేయవండి. కాళ్ళు ఉంటాయి, నడవలేవు. కన్నులుంటాయి, చూడలేవు. నోరుంటుంది, మాట్లాడలేవు. ఆ గ్రంథంలో రాయబడింది ఒక చోట, వాటి కన్నులుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు, కాళ్ళుండి నడవలేవు. 10 చేతులు ఉంటాయండి. నా దేవుని పిల్లరా గమనించిన ఆలోచించండి, నా దేవునికి 2 చేతులు. స్తోత్రం చెబుదామా? మనం ఎలాగైతే ఉన్నామో, మనకి ఎన్ని చేతులు, మనకి ఎన్ని కాళ్ళు, మనకి ఎన్ని ముక్కో, మనకి తోక ఉంటుందండి. మనకు తోక ఉంటుందా? మన దేవునికి తోక ఉండదు. స్తోత్రం చెబుదామా గట్టిగా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాస్తవాలండి, సత్యాలే అండి ఇవన్నీ. నా దేవుని ప్రేర మన దేవుడు ఒక బలమైన దేవుడు. ఆయన బలమైన హస్తము చేత మనలందరినీ రక్షించునుగాక, మన కుటుంబాన్ని కాపాడునుగాక, మన బిడ్డలకి తోడే ఉండునుగాక. చేతులెత్తి ఆమేన్ చెబుదామా? ఆమేన్. నా దేవుని ప్రేమ, మన దేవుని హస్తము సాహసమైన కార్యాలు చేస్తుంది. ఎలాంటి సాహసమైన కార్యాలు చేస్తుందో, ఆయన సర్వశక్తుడైన దేవుడు ఎలాంటి క్రియలు చేస్తారో నేను 1, 2, 3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మహారాజు గారు, ఒక చక్రవర్తి ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే దేవుని పిల్లరా, ఆ రాజుగారు ఒకసారి ఏం చేశారంటే, తిన్నగా దేవుని మందిరంలోకి వెళ్ళాడు. తిన్నగా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే బాగానే ఉండేది, స్తుతిస్తే బాగానే ఉండేది. ఆ రాజుగారు తిన్నగా దేవుని మందిరంకి వెళ్ళి దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు తీసుకొచ్చి ఆ ఉపకరణాల్లో సారాయి పోసుకుని తాగుతూ ఉన్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? దేవుని మందిరంలో పాత్రలు తీసుకుని వెళ్ళి ఆ పాత్రలో సారాయి పోసుకొని తాగుతూ ఉంటే దేవుని ప్రేర ఆ రాత్రి దేవుని హస్తం అతని గదిలోకి వచ్చేసిందండి. ప్రైజ్ ద లార్డ్. ఆ రాత్రి దేవుని హస్తం అతని గదిలోకి వచ్చేసి ఒక గోడ మీద అతనికి చెయ్యి మాత్రమే కనపడుతుంది, మనుషులు ఎవరు కనపడలేదు. ఒక చెయ్యి గోడ మీద ఏవేవో రాస్తూ ఉంది. ఏవేవో రాస్తూ ఉంటే ఆ వ్యక్తి గడమని వణికిపోతూ ఉన్నాడండి. చదువుతారు ఒకసారి అన్నమాట. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము చదవండి ఒకసారి. ఐదవ అధ్యాయం 5వ వాక్యం. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి రాజు నగర గోడ మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టు ఉన్నది. రాజు ఆ హస్తాన్ని వ్రాయట చూడగా అతని ముఖం వికారమైపోయింది.
అతడు మనసులో కలవరపడిపోతూ ఉన్నాడు. అతని నడుము కీళ్ళన్నీ సల్లొదిలేసినాయి. అతని మోకాలు గడ గడ గడమని వణుకుపోతూ ఉన్నాయండి. నేను అంటాను, ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారండి. ఇంటిల్లి 10 ఏదో ఊరికి వెళ్ళారు, మీరు ఒక్కరే ఉన్నారు. సడన్గా ఏదో ఒక హస్తం వచ్చింది ఇంట్లోకి, గదిలోనికి. ఎలా ఉంటుంది చెప్పండి? హల్లెలూయా. ఇంట్లో ఎవరు లేరండి, అందరూ ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, ఏదో పార్టీకి వెళ్ళారు, ఏదో పెళ్ళికి వెళ్ళారు. మీరు ఒక్కలే ఉన్నారు, ఇంటి బాధ్యత మొత్తం మీకు అప్పగించారు. ఇదే మీరు కూడా శుభ్రంగా ఆ టీవీ పెట్టుకుని హాయిగా చూస్తూ ఉన్నారు, ఆ టీవీ కట్టుకుని పడుకున్నారు. ఈ లోపల ఒక హస్తం వచ్చి కనపడ్డది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? పైనే పోతుంది కదా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అంటే ఆ సమయంలో మనకి భయం వేస్తుంది, ఆ సమయంలో మనకి వణుకు పుడుతుంది, ఆ సమయంలో మనకు కలవరం వస్తుందండి. ఈ రాజుగారు కూడా కలవర పడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు, అధైర్యపడిపోతూ గడగడగడమని వణుకుపోతూ ఉంటే ఆ హస్తం ఏమని రాసిందంటే, మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అనే ఒక మాట రాసింది. ఏమి రాసింది చెప్పండి? మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అని ఒక మాట రాస్తే ఆ మాటకు అర్థం కాక ఎప్పుడు తెల్లారుతుందా చెప్పి తెల్లవారే వరకు నిద్రపోకుండా దేవుని ప్రేర తెల్లవారిన తర్వాత వెంటనే వాళ్ళందరినీ, మంత్రుల్ని, పని వాళ్ళందరినీ పిలిపించి, ఒరే ఆ మాంత్రికుల్ని, ఆ గారడి విద్య వాళ్ళని, ఆ జ్యోతిష వాళ్ళందరినీ పిలవండి. రాత్రి నాకు కలలో ఏదో ఒక హస్తం వచ్చి నా గోడ మీద ఏదో రాసింది. అది రాసి చెరిగిపోయిందంటే చెరిగిపోలా, అది గోడ మీదే ఉంది. దేవుని పేర పొద్దున్నే రాజుగారు కబురు పెడితే మాంత్రికులు, జ్యోతిష్యులు, ఆ గారడి విద్య వాళ్ళందరూ వచ్చారండి. వాళ్ళందరూ వచ్చి ప్రతి ఒక్కరు చదువుతూ ఉన్నాడు ఆ మాటని. ఆ మాట చదువుతున్నాడు కానీ ఆ మాట ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు, అది ఏ భాష వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుని ప్రేమ చాలా బాధపడిపోతూ ఉంటే తన భార్య రాణిగారు అతనికి ధైర్యం చెప్పి, నువ్వేం భయపడకు, మన రాజ్యంలో ఒకడు ఉన్నాడు అని చెప్పిందండి. మన రాజ్యంలో ఒకడు ఉన్నాడు. మీ నాన్నగారు ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే కళలకు అర్థాలు చెప్పేవాడు. అతను ఏం చేశాడంటే అందుకని మీ నాన్నగారు కూడా ఆ వ్యక్తికి మంచి పేరు పెట్టారు. ఆ వ్యక్తిని ఒకసారి పిలిపించిన, ఆ వ్యక్తి పేరు దానియేలు అని భార్య చెప్పిన వెంటనే ఆ తర్వాత ఆ దానియేలుని పిలిపించారు. దానియేలు వచ్చిన తర్వాత దాని అర్థమంతా వివరించి చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా అండి? చెప్పండి. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడ్డావు. ఫెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుంచి విభజించి పడిపోద్దని చెప్పి దాని అర్థం అంతా చెప్పాడండి. నా దేవుని ప్రేర గమనించి ఆలోచించండి. నా దేవుని ప్రేర ఆ రోజు ఆ దానియేలు ఆ అర్థాన్ని, ఆ భావాన్ని, ఆ గోడ మీద రాత భావాన్ని చదివాడు. ఆ భావానికి అర్థాన్ని చెప్పాడు. నా దేవుని ప్రేర గమనించి ఆలోచించండి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఉపకరణాలు, దేవుని సన్నిధిలో ఉన్న పనిముట్లు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వస్తువులు, అది దేవుని పని కొరకు మాత్రమే వాడాలి. ఆమెను చెబుదామా? పాటర్ గారు, మేము మీ చర్చికి వస్తున్నాం కదా, మరి మా పిల్ల పెళ్ళి, మరి దాకట్టుకు వెళ్తానే డేచే పట్టుకెళ్తాను అనకూడదు. హల్లెలూయా. నిజం నేను చెప్పేది. హల్లెలూయా. దాని కొరకు మీరు ఏం చేయాలంటే, మనకి చిన్నకాపురం సూర్యనారాయణ గారు ఉన్నారు, బ్యాంక్ దగ్గర కొట్టు ఉంది. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? అవి మనం ఉపయోగించుకోవాలి. దేవుని పనిముట్లు దేవుని పని కొరకు మాత్రమే ఉపయోగించాలి. పొరపాటున అవి ఉన్నాయి కదా, ఖాళీ ఉన్నాయి కదా, పాటర్ గారు మేము మీ విశ్వాసమే కదా, అయ్యా మీ కానుకలు ఇవ్వట్లేదా? హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? దేవుని పనిముట్లు దేవుని పని కొరకే వాడాలని ఈ వాక్యం ఒక భావం, అర్థం అండి. నా దేవుని గమనించిన ఆలోచన, ఒకవేళ దేవుని పనిముట్లు మన సొంతానికి వాడుకున్నట్లయితే అది మనకు ఆశీర్వాదము కాదు, అది మనకు దీవెన కాదు. బాగా ఆలోచించండి నా దేవుని పిల్లరా. ఆ రోజునే ఆ రాజు బెల్షస్సర్ అనే రాజు ఆ రోజున తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నా దేవుని ఆ రోజు దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవించారండి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని హస్తం అండి, బలమైన హస్తం. అది దేవుని హస్తము చాలా బలమైంది.
ఆయన హస్తము మనల్ని రక్షిస్తుంది, విడిపిస్తుంది. ఆయన హస్తం మనకి తోడే ఉంటుంది. ఆయన హస్తమే మనకి సాహసమైన కార్యాలు చేస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత ఇందాక మనం చదువుకున్న మాటలో సర్వశక్తుడు చేయు క్రియలు, అదేంటి చెప్పండి? సర్వశక్తుడు చేయు 27:11 దేవుని హస్తమును గురించి నేను మీకు బోధిస్తాను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. సర్వశక్తుడు ఏ క్రియలు చేస్తాడో చెప్పనా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే యోబు గ్రంథము 29:5 చూడండి ఒకసారి. అదే సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. అమ్మా, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. తర్వాత నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడుతుంది. నా నిమిత్తము నా దేవుడు నూనెని ప్రవాహంగా రప్పిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియరా, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, సర్వశక్తుడు ఇంకను నాకు తోడే ఉన్నాడు, ఇంకా నాకు తోడే ఉన్నాడు. అక్కడ ఏ పరిస్థితిలో మాట చెప్తున్నాడంటే, అప్పటికి యోబుకి సమస్తము పోయిందండి. సమస్తము పోయింది. దేవుని ప్రియ, సమస్తము పోయింది. రిక్తుడిగా ఉన్నాడు. అప్పటికి శరీరము కూడా కురుపులతో నిండిపోయింది. అప్పటికి శరీరం కూడా గాయాలతో నిండిపోయిందండి. ఆ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నాకు సర్వశక్తుడైన దేవుడు ఇంకనూ తోడే ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నా దేవుని, మన దేవుడు గత కాలంలో మనకు తోడే ఉన్నాడు, ఇప్పుడు మనకు తోడే ఉన్నాడు, ఇక ముందు కూడా మనకు తోడే ఉంటారు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తుడైన దేవుడు మీకు తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడే ఉంటారు? చెప్పనా? ఒకసారి దినవృత్తాంత గ్రంథం దినవృత్తాంతాల 2వ గ్రంథము 36వ అధ్యాయం 23వ వాక్యం. దినవృత్తాంతాల పారసీకపు దేశపు రాజైన కోరేసు ఆజ్ఞాపించింది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరొచ్చు. వారి దేవుడైన యెహోవా వారికి తోడే ఉండును గాక. అక్కడ రాయబడిన మాట అది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వారి దేవుడైన యెహోవా వారికి, ఎవరికి? వారి దేవుడు అన్నారేంటయ్యా? ఎవరు వారు అని అంటే ఇశ్రాయేలీలు. ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలండి. ఎవరు ఆయన జనులై ఉన్నారో, ఎవరైనా ప్రజలుగా మార్చబడతారో, ఎవరైతే సొత్తుగా మార్చబడతారో, ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన లెక్కలో చేర్చబడతారో, జీవ గ్రంథంలో ఎవరి పేరైతే కనపడుతుందో వారందరూ ఆయన ప్రజలేనండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రజలకు, ఆయన జనులకు ఆయన తోడే ఉంటారు. నా దేవుని ప్రియరా, దేవుడు తోడే ఉంటే మనకేమైనా తక్కువై ఉంటుందో చెప్పండి? అమ్మ, దేవుడు తోడే ఉంటే, ఒక వ్యక్తికి దేవుడు తోడే ఉంటే ఆ వ్యక్తికి ఏమీ తక్కువ కాదు. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తికి తోడే ఉంటే చాలు, ఆయన తోడు చాలు, అంతే. అందుకే ఈ సంవత్సరం రాసిన మంచి పాట అది. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే, నా తోడు నీవుంటే యేసయ్యా, నా ముందు నీవుంటే. హల్లెలూయా. ఆయన తోడు మనకుంటే చాలండి. ఎవరికైతే తోడే ఉంటే, ఎవరికి తోడే ఉంటారు చెప్పండి? అందరికీ తోడే ఉంటారా? యెహోవా అందరికీ ఉపకారి, ఆయన అందరికీ మేలు చేస్తాడు. కానీ ఎవరికి తోడే ఉంటారు తెలుసండి? ఆయన బిడ్డలకు మాత్రమే, ఆయన ప్రజలకు మాత్రమే. అందుకనే బైబిల్ నొక్కి ఒక్కని చెప్తున్న సత్యం ఏంటంటే, మీరు ఆయన ప్రజలుగా మార్చబడాలి, ఆయనకు సొత్తుగా మారాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
ఎవరైతే ఆయన జనులై ఉంటారో, ఎవరైతే ఆయన ప్రజలై ఉంటారో, దేవుడు వారికి తోడే ఉంటారు. ఒకవేళ ఆయన మనకి తోడే ఉండకపోతే, ఆపోజిట్, రివర్స్ అన్నమాట. దేవుడు వారికి తోడే ఉంటారు. ఒకవేళ ఆయన తోడే ఉండకపోతే, చదవండి ఒకసారి 124వ కీర్తన, 124వ కీర్తన మొదటి వాక్యం. మనుష్యులు మన మీదకి లేచినప్పుడు, యెహోవా మనకి తోడే ఉండకపోతే, వారి ఆగ్రహం మన మీద రగులుకున్నప్పుడు, యెహోవా మనకి తోడే ఉండకపోతే, వాళ్ళు మన ప్రాణాలతోనే మింగేస్తారు. జలములు మనల్ని ముంచేస్తాయండి. ప్రవాహము మన ప్రాణాల మీదుగా పొర్లి ప్రవహిస్తూ ఉంటుంది. నా దేవుని పిల్లరా, ఒక వ్యక్తికి దేవుడు తోడే ఉండకపోతే, గత కాలంలో, గత 2019, 20 ఆ సమయంలో, కరోనా సమయంలో దేవుడు మన అందరికీ తోడే ఉన్నాడు గనుక ఇప్పటికీ మనం బ్రతికి బట్ట కట్టి దేవుని సన్నిధిలో సంతోషంగా ఆరాధించగలుగుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆయన మనకు తోడే ఉండకపోతే ఇప్పటికే ఊరికి ఉత్తరానికి మోసేద్దు. నవ్వుతున్నారేంటి? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొంతమందికి మరణం అంటే ఎంత భయమో. ఆ మధ్య పాస్టర్ గారండి ఆరాధన ఇలాగే వాక్యం చెప్తా మరి ఆయనకి సందర్భం వచ్చింది కనుక సందర్భంలో పాట పాడుతున్నారు. పరదేశులమో ప్రియ స్టార్ట్ చేశారంటే ఒక అమ్మ అయ్యో అని పెద్దగా అరిసిందంట. ఎందుకమ్మానంటే, బాబా పాట మాత్రం పాడబాక బాబా, ఆ పాట మాత్రం పాడబాక బాబా అని చెప్పి, సర్లే ముసలమ్మ భయపడితే పాట మానేశారంట అయ్యగారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలమైన మనకి మరణము కూడా ఒక పండగేనండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలకి మరణం కూడా ఒక పండగే. ఎలాగంటారేమో, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. హల్లెలూయా. ఆ నిరీక్షణతో బ్రతకాలి. ఆ నిరీక్షణ మనకి దేవుడు సమృద్ధిగా కలుగజేయను గాక. ఆమేన్. దేవుడు గత కాలం దేవుడు మనకు తోడే ఉన్నాడండి, తోడై ఉన్నాడు. నేను ఒక మాట మీకు చెప్పాలి సందర్భంలో. గత 2 నెలల కిందట ప్రపంచ మన కుబేరుడు, లేదా భారతదేశంలో కుబేరుడు ముఖేష్ అంబానీ తన ఏకైక కుమారుడు, ఒకే ఒక కుమారుడు, అనిల్ అంబానీ దేవుని పిల్ల అతని నిశ్చితార్థం జరిగింది గత 2 నెలల కిందట. రేపు జూన్ 12 తారీఖున అతని వివాహం. అతని వివాహానికి ఇంచుమించు 1000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు. ఎన్ని చెప్పాలి అమ్మ, 1000 కోట్లు. నేను ఆ వార్త విన్న తర్వాత అయ్యో 1000 కోట్లు ఏం ఖర్చు పెడతారు, ఏం చేస్తాడు రా బాబు అనుకున్నాను నేను. వచ్చిన వాళ్ళకి 25,000 వంటకాలంట. వెళ్తారా మీరు? ప్రైజ్ ద లార్డ్. వడ్డించిన వంటకం మరలా వడ్డించకుండా 25,000 వంటకాలు తన కుమారుని కొరకు సిద్ధం చేశాడండి. మొన్న నిశ్చితార్థం జరిగిన రోజు నా కుమారుడు ఓర్ని ఏడ్చేశాడు మైక్ పట్టుకొని. మేము ఇన్ని కోట్లు ఉన్నాయని చెప్పి మీరు చాలామంది అనుకుంటా ఉన్నారు, కానీ గత 3 నెలలుగా మా అమ్మకి కంటి మీద నిద్ర లేదు, గత 4 నెలలుగా మా నాన్నకి కంటి మీద నిద్ర లేదు అని చెప్పాడు. ఎందుకనంటే అతనికి చిన్నప్పుడు ఆస్తమా వచ్చిందంట. ఏం చెప్పండి, ఆస్తమా. దాని కొరకు ఏదో ట్రీట్మెంట్ చేస్తే ఆ వ్యక్తి ఇంతలా ఉబ్బిపోయాడు. ఇప్పుడు కూడా అతను చాలా లావు ఉంటాడు. భారీ స్థూలకాయం. నా దేవుని ప్రియులారా, ఇంకొక మాట చెప్పాలంటే, అతనికి అంత సంపద ఉంది, అంత సమృద్ధి ఉంది, కానీ అతను ఫ్యాన్ దగ్గర నిద్రపోకూడదు, ఏసీలో నిద్రపోతే ఒకవేళ అది ముక్కుకు పడితే ఊపిరి ఆగిపోతుంది, ఫ్యాన్ దగ్గర పడుకుంటే ఊపిరి ఆగిపోతుంది. నా దేవుని ప్రియులారా, ఎంత ఆ విషయాన్ని తలుచుకొని చాలా బోర్ నేర్చేశాడు. అతను అంటాడు, నాకు బాధ అంటే ఏంటో తెలియకుండా పెంచారు నా తల్లిదండ్రులు అని చెప్పాడండి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, బిడ్డ ఎంత ఏడ్చాడంటే, నిజంగా తల్లిదండ్రులు బిడ్డల మీద ఎంతో ప్రేమ చూపిస్తారు, ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. బిడ్డలకి ఏ బాధ తెలియకూడదని, ఏ కష్టం రాకూడదని. ముఖేష్ అంబానీ తన భార్య, ఆ బిడ్డకి పెళ్లి వివాహ వయసు వచ్చింది, ఆ బిడ్డకి ఎంతో అనారోగ్యం ఉంది, అయినా సరే ఆ బాధ తెలియకుండా, అతనికి ఆ బాధ ఉందని తెలియకుండా ఆ బిడ్డను అలా పెంచుకుంటూ వచ్చారు. ఆ బిడ్డకి ఒక మంచి అమ్మాయిని చూసి, సంబంధాన్ని చూసి ఇప్పుడు వివాహాన్ని నిశ్చితార్థం చేశారు. మొన్న ఫ్రీ వెడ్డింగ్ జరిగింది, ఇప్పుడేమో జూన్ 12 వివాహము. నా దేవుని ప్రకారం గమనించి ఆలోచించండి. నేను అంటాను, దేవుడు ఒక వ్యక్తికి తోడే ఉండకపోతేనండి అది సరైన ఆశీర్వాదము కాదు.
మనం కోరుకోవాలి. దేవుడు మనకు తోడే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని ఉన్నా, ఏమి ఉన్నా, లేకపోతే ఏమి లేకపోయినా, అందుకే ఇంతకు మనం పాడుకున్న పాటలో, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను నీ కృప కలిగి. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నా, మనకి సమృద్ధి ఉన్నా లేకపోయినా మనకు దేవుడు తోడే ఉండాలి. ఆమెను చెబుదామా? మనకు దేవుని తోడు కోరుకోవాలి. మనం ప్రభుతో చెప్పాలి, అయ్యా నీ తోడు లేకపోతే, నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే ఒక క్షణమైన బ్రతకలేనయ్యా. నేనేమై ఉన్నానది కేవలం నీ కృప. హల్లెలూయా. మనం ఏమై ఉన్నాం అది కేవలం యేసయ్యా కృప, అంతేనండి, కృప. నా దేవుని పిల్లరా, గమనించి ఆలోచించండి. మన దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే, ఆయన తన ప్రజలకి ఇంకను 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 తోడే ఉంటారండి. ఒకవేళ మనమైనా విడిచిపెట్టేస్తామేమో కానీ ఆయన మాత్రం విడిచిపెట్టరండి. మన దేవుడు కృపగల దేవుడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇంకా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆది కాండము 17వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండు, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి అత్యధికంగా అభివృద్ధి పొందేదని చెప్పి, హల్లెలూయా. దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం చేస్తాడు. అబ్రహామా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింపజేస్తాను. నీవు నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండు. అప్పటికే అతను దేవుని పిల్లరా హాగర్ని వివాహం చేసుకున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ పరిస్థితుల వల్ల అతను హాగర్ని వివాహం చేసుకున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా, నీవు నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడిగా ఉండాలి. నేను నీకు సంతానాన్ని విస్తరింప చేస్తాను. హల్లెలూయా. సర్వశక్తుడు చేసే కార్యాలు ఏంటి తెలుసండి? ఆయన క్రియలు ఏంటి తెలుసా? ఆయన గొప్ప కార్యాలు ఏంటి తెలుసండి? ఆయన సంతానం లేని వారికి సంతానం దయచేస్తాడు. ఆమెను చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకు దేవుడు కనబడ్డాడండి. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడే స్వయంగా అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే ఒక వ్యక్తితో మాట్లాడితే ఇంకంతకు మించిన ఆనందం ఏముండదు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ పూట దేవుడే మీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు మీకు గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ బహుమానాన్ని అత్యధికంగా దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. నా దేవుని గమనించి ఆలోచించండి. సర్వశక్తుడు నీకు సంతానాన్ని ఇస్తాడు. నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. నీ బిడ్డలు నీ చుట్టూ ఉంటారు. నీ బిడ్డలు నీ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవుని పిల్లరా, గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో హన్నాను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. హన్నా తనకి బిడ్డలు లేరని చెప్పి తన తోటి కోడలు పెనిన్న చాలా మాట్లాడేది, తనని సూటిపోటు మాటలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలతో దేవుని ప్ర ఆమె నిందిస్తూ ఉంటే దేవుని ప్ర ఆమె ఇంకా తట్టుకోలేక దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నాకు ఒక బిడ్డను దయచేయండి అని చెప్పి ఆమె చేసిన మనవిని దేవుడు ఆమెకి అనుగ్రహించారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? సర్వశక్తుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన దేవుడు అండి ఆశీర్వదిస్తాడు. ఎవరు చెప్పండి? ఆయన ఆశీర్వాదం అంటే మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ అంటే చాలామంది ఆశీర్వాదం అంటే, పాస్టర్ గారండి మొన్న బైక్ కొన్నామండి, ఇవాళ స్కూటీ కొన్నామండి. హల్లెలూయా. పాస్టర్ గారండి మొన్న ఒక బిల్డింగ్ కట్టామండి, దాని మీద ఇంకో బిల్డింగ్ వేసామండి. పాస్టర్ గారండి మరి మొన్న ఒకటి కొన్నామండి, ఇప్పుడు కొన్నామండి. ఆశీర్వాదం అంటే ఏదో అనుకుంటూ ఉంటాను. నేను అంటున్న ఆశీర్వాదం అంటే ఎవ్వరు ఇవ్వలేనిది దేవుడు ఇస్తాడు, అది ఆశీర్వాదం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆశీర్వాదం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇవ్వలేనిది, ఎవరు చెయ్యలేనిది, మనుషుల వల్ల కానిది నా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అది ఆశీర్వాదం, అది నిజమైన ఆశీర్వాదం, అది నిలిచి ఉంటుంది. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
నా దేవుడు సంతానం దయచేనుగాక. బిడ్డలు లేని ప్రతి ఒక్క నా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను కనుక వారి కౌగుట్ల బిడ్డలను ఉంచునుగాక. వారి బిడ్డలను ఎత్తుకుని దేవుని సన్నిధికి వచ్చుదురుగాక. దేవునికి సాక్షులుగా జీవించుదురుగాక. ఆమేన్. నా దేవుని ప్రేమ గమనించండి, ఆలోచించండి. సర్వశక్తుడు చేసే కార్యాలు ఎవరు చెప్పండి? సర్వశక్తుడు చేసే కార్యాలు ఆయన క్రియలండి ఇవి. ఆయన ఆశ్చర్య కార్యాలు. ఆయన ఇంకను తోడే ఉంటారు, ఇంకను తోడే ఉంటారు, ఇంకను తోడే మనకు సంతానం ఇస్తారు. ఇంకొక మాట చెప్తాను. సర్వశక్తుడు ఏం చేస్తారో తెలుసండి? అదే యోబు గ్రంథం ఒకసారి రండి. అది యోబు గ్రంథం 31వ అధ్యాయం 35వ వాక్యం. 31 నా మనవి వినుటకై నాకు ఒకరు ఉండాలని నేను ఎంతో కోరుతా ఉన్నాను. ఇదిగో సర్వశక్తుడు నాకు సర్వశక్తుడు ఏం చేస్తాడు చెప్పండి? ఉత్తరం ఇస్తాడు, అంటే జవాబిస్తాడు. ప్రతి సమస్యకి పరిష్కారం ఆయనేనండోయ్. ప్రతి సమస్యకి పరిష్కారము నా దేవుడే. నా దేవుని దగ్గర ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. దేవుని పిల్లలు మన దేవుడు ప్రతి దానికి జవాబు చెప్పగలిగిన సమర్థుడు ఆయన. ఆమెను చెబుదామా? ఒకవేళ మీరు అడుగుతామంటే ముఖం చాటేసుకొని వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. మీరు నిలదీసి అడగండి, ప్రభువా ఎందుకు ఇలా చేశారు, ఏంటి, నాకు ఎందుకు ఇలా జరిగింది, ఏంటి అని చెప్పి మీరు నిలదీసి అడగండి. నా దేవుడు మీకు సమాధానం ఖచ్చితంగా చెప్తాడు. ఆమెను చెప్దామా? కొన్నిసార్లు మనము మన గోడు లేకపోతే మన బాధ, మన వేదన చెప్పుకుందామంటే వినటానికి ఎవరు ఉండరు. ఎవరు ఉంటారండి? మన బాధ చెప్పుకుందామంటే ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరికైనా చెప్పుకుందామంటే వాళ్ళు మళ్ళీ ఊరూరో కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఊరూరో ప్రచారం చేస్తూ ఉంటారు. మనల్ని మొత్తం వీధి నిండా అల్లరి చేసేది వాళ్ళేనండి. నా దేవుని ప్రేర మనుషులకు చెప్పుకునే ప్రయోజనం పని ఎవరికైనా చెప్పుకుంటే మన గోడు వినేవాళ్ళు ఉండరు. నా దేవుని ప్రేర ఈ పూట ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నీ బాధ వినటానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడని యేసు. ఆమెను చెబుదామా? నీ బాధ ఆయనతో చెప్పుకో. ఆయన నీకు ఉత్తరం ఇచ్చునుగాక, ఆయన నీకు జవాబిచ్చునుగాక, ఆయన నీతో మాట్లాడునుగాక. ఆమేన్. అందుకే ఇర్మియా భక్తులు అంటారండి, నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి మొర్రపెట్ట చెప్పండి? అధికారులు కాదు, నాయకులు కాదు, లేకపోతే దేవుని మనుషులకు కాదు, మన బంధువులకు కాదు, దేవునికి మొరపెట్టండి. ప్రతి సమస్యను, ప్రతి ప్రశ్నను దేవునితో చెప్పండి. దేవుడే మనకి సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మన దేవుడు అందుకే హన్నా ప్రార్థన చేసిందండి. ప్రార్థన చేసిన దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉంది, బోర్నేట్ చేస్తూ ఉంది, విలపిస్తూ ఉంది. తన కన్నీళ్ళ నుంచి కన్నీళ్లు దారుల వలె ప్రవహిస్తూ ఉన్నాయి. నది వలె కన్నీరు ప్రవహిస్తూ ఉంటేనండి అక్కడ దైవజనుడు ఏలీ చూశాడు. ఏలియా కాదు, ఏలీ చూసి, ఏంట్రా బాబు ఈమె పొద్దున్నే తాగేసింది ఏంట్రా అని అనుకున్నాడు. ఈమె పొద్దున్నే తాగేసి వచ్చిందా ఏంటి? వెంటనే అంటాడు, అమ్మ ఏమైనా పుచ్చుకున్నావా అని అంటే ఆమె అంటది, అయ్యా నేను అలాంటి దాన్ని కాదయ్యా, నేను అలాంటి మనిషిని కాదయ్యా. నా బాధ దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాను, నా వేదన దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అని చెప్పంటే దైవజనుడు అన్నాడు, యెహోవా నీవు చేసిన మనవి నా దేవుడు ఆలకించునుగాక, మరుసటి ఏటగా నీ కౌగిట్ల బిడ్డ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడి నోటి ద్వారా ఆమెకు ఉత్తరం ఇచ్చాడండి, జవాబు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మన మందిరం కోసం ప్రార్థన చేస్తాను. ప్రభువా ఏంటి నాయన ప్రజలు రావట్లేదు, ఇంతేనా, ఇంకా పెరగదా, మాకు మందిరం పెరగదా, ఇంతేనా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. నా దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటి తెలుసండి? మందిరం ఇక్కడ ఉండదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మందిరం ఇక్కడ ఉండదు. ఒక విశాలమైన మందిరం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా ప్రభుని గణపరచుదాం. ఇరుకులేని విశాల స్థలం ప్రభు నడిపించబోతా ఉన్నాడు. విస్తారమైన జన ప్రవాహం నడిపించబోతా ఉన్నాడు. అన్య జనులను కదిలించబోతా ఉన్నాడు. పరిశుద్ధ పర్వతం రాబోతా ఉన్నారు. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. నా దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. నా దేవుడు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చే దేవుడు. ఆమెను చెబుదామా? మీరు ఏ విషయంలో కురింగిపోవద్దు, ఏ విషయంలో కలవరపడద్దు. నా దేవుడు మీ ప్రతి ప్రశ్న, మీ ప్రతి సమస్య దేవునికి చెప్పండి, ఆయన మీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, సాహసమైన కార్యాలు చేస్తాడు.
నా దేవుని పిల్లరా, ఎవరో తెలుసండి ఆయన? నేను నమ్ముకున్న దేవుడు ఎవరు తెలుసా? సర్వశక్తుడు. ఎవరు చెప్పండి? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నాకు తెలుసు, మీకు తెలుసు కదా? ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. అదే యోబు గ్రంథం 34:10. ఈరోజు మనం యోబు గ్రంథంలో ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించండి, దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడే దుష్కార్యము. హల్లెలూయా. దేవుడు అన్యాయం చేస్తాడంటారండి. దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుని పిల్లరా, ఈ పూట పరిశుద్ధాత్మ మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మీకు న్యాయము తీర్చునుగాక. ఆమేన్. కొన్నిసార్లు కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసండి? అందరూ ఒకసారి శ్రద్ధగా ఆలకించండి. అందరూ ఒకసారి తల పైకి ఎత్తండి. ఒకసారి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు కుటుంబాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? కుటుంబాలు ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి, చిన్నవాడు అన్యాయం అయిపోతూ ఉంటాడు, మొత్తం అన్ని పెద్దవాడికి దక్కుతూ ఉంటాయి. చిన్నవాడు అన్యాయం అయిపోతూ ఉంటాడు, వాడికి ఏమీ దక్కవు, పెద్దవాడికి అన్నీ దక్కుతూ ఉంటాయి. లేకపోతే కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో పెద్దోడు అన్యాయం అయిపోతూ ఉంటాడు, చిన్నవాడికి అన్నీ దక్కుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆడపిల్ల అనుకోండి, పెద్ద కూతురికి అన్నీ దక్కుతూ ఉంటాయి, చిన్న కూతురికి అన్యాయం అయిపోతూ ఉంటుంది. ఆమెను ఏం పట్టించుకోరు తల్లిదండ్రులు. దేవుని ప్రేర కొన్నిసార్లు ఇంకా కుటుంబాలు అలా ఉంటాయి. నేను చూసినంత వరకు నా దేవుని ప్రేర అలాంటి పరిస్థితులు నా దేవుని ప్రేర మనము దేవునికి మొర్ర పెట్టగలిగితే దేవుడు న్యాయము తీరుస్తాడు. ఆమెను చెబుదామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు తెలుసా? న్యాయకర్త. నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు అలాగా దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడ అలా ఉండరు. కానీ కొన్ని చోట్ల అన్యులు, కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం కదా, మన పేపర్లో న్యూస్లో అవన్నీ చూసేది అవే కదా. నా దేవుని గమనించండి, ఆలోచించండి. ఏ విషయంలో మీరు అన్యాయం అయిపోతున్నారో నాకు తెలియదు. ఏ విషయంలో నా దేవుని మీరు అన్యాయంగా నిందించబడుతున్నారో, ఏ విధంగా మీరు అన్యాయంగా కొట్టబడుతున్నారు, ఏ విధంగా అన్యాయంగా మీరు నిందించబడుతున్నారు, హేళన చేయబడుతున్నారు నాకు తెలియదు. కానీ నా దేవుడు మీ అన్యాయానికి ప్రతిగా న్యాయము తీర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నిశ్చయముగా న్యాయము తీర్చే దేవుడు లోకములో ఉన్నాడు. ఆయన పేరు ఏంటి తెలుసండి? న్యాయకర్త. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒక పేద విధవరాలు దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతుంది. అతడేమో అన్యాయస్తుడు. ఆ న్యాయాధిపతి ఎవరంటే అన్యాయస్తుడు. వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటాడు, వీళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటాడు. ఆ న్యాయాధిపతి, ఆ జడ్జి ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గర తినేస్తున్నాడు, వీళ్ళ దగ్గర తినేస్తాడు, కానీ న్యాయం మాత్రం చేయట్లా. ఈ ముసలమ్మ రోజు పొద్దున్న వెళ్ళిపోతుంది, మధ్యాహ్నం వెళ్ళిపోతుంది, సాయంత్రం వెళ్ళిపోతుంది, అర్ధరాత్రి రమ్మంటే అర్ధరాత్రి వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా. ఆ న్యాయాధిపతి అనుకున్నాడు, ఏ ముసలమ్మ రేపు అర్ధరాత్రి 1 గంట రా అన్నాడు. ఆడి ఉద్దేశం ఏంటంటే అర్ధరాత్రి రాలేరు కదా స్త్రీలు, కానీ ముసలి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ ముసలమ్మ వెళ్ళిపోతే దేవుని ప్రేర విసుగుపోయాడండి. ఓరు నాయన, ముసలి తినేస్తుందిరా నాయన, ఈ ముసలి తినేస్తుందని చెప్పి ఎవరికి న్యాయం తీర్చపని ఈ ముసలిదానికి మాత్రం న్యాయం తీర్చాల్సిందే. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనము మాటి మాటికి గోజాడి ప్రభువుని అడిగితే నా దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం తీరుస్తాడు. నా దేవుడు నీ పక్షంగా న్యాయము జరిగించునుగాక, త్వరగా న్యాయము చేయునుగాక. హల్లెలూయా. సర్వశక్తుడు. ఏ విషయాలు మీరు అన్యాయం అయిపోతున్నారు, ఏది లేదని బాధపడుతున్నారు. దేవుడు కొంతమంది అయితే పొలాల కొరకు, స్థలాల కొరకు, కొంతమంది ఇంకా ఎన్నో కోర్టు కేసుల కొరకు ఎన్నో ఉంటాయండి. మన మందులో ఎవరన్నా కావాలంటే విషయాలు చెప్పలేదు, కానీ బయట చాలామంది చెప్తూ ఉంటారు. నా దేవుని పేర నాకు భీమవరం దగ్గర గొల్లవంతి వాళ్ళది, అతను ఫ్యాడ్ వాయిస్తాడు. మేమిద్దరం కలిసాము. వాళ్ళ కుటుంబాల సమస్య. నా దేవుని పేర వాళ్ళకి ఒక పొలం ఉంది. ఆ పొలం విషయంలో వాళ్ళు తగాద పడి ఇరుగు పొరుగు వారు, ఆ పక్కింటి వాళ్ళు వీళ్ళు గొడవ పడి ఇద్దరు కోర్టులు వేసుకుంటే దానికోసం ఎంతో నలిగిపోతున్నారు. వీళ్ళ డబ్బులు ఖర్చు పెడతాం, వాళ్ళ డబ్బులు ఖర్చు, ఏది ఎటు తెగుతాలా. నా దేవుని ప్రేమ తర్వాత వీళ్ళు ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించారండి. నా దేవుని ప్రేమ దేవుడు ఆశ్చర్యంగా వీళ్ళ పొలాన్ని వీళ్ళకే ఇచ్చాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా.
నా దేవుడు నిత్యంగా మీకు న్యాయము జరిగించునుగాక. మన దేవుడు ఎవరు తెలుసా అండి? సర్వశక్తుడైన దేవుడు. ఆయన మనకి ఇంకను తోడే ఉంటాడు. చెప్పండి, ఈ పూట మనతో మాట్లాడి చెప్పండి. ఆయన ఇంకను మనకి చెప్పాలి, అందరూ చెప్పాలి, ఇంకను మనకి ఆయన మనకి సంతానాన్ని దయచేస్తాడు. ఆమేన్. ఆయన మనకి ఇంకేం చెప్పాను, ఆయన మనకి న్యాయము తీరుస్తాడు, ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు. ఆమెను చెబుదామా? ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకొని కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.